డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ఇప్పుడు జనరల్గా చాలా మందికి ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఐడియా ఏంటి అంటే ఇల్లు కొనాలా వద్దా. ఎక్కువ మంది ఏంటి అంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటున్నారు హైదరాబాద్ కానీ సిటీస్లో, టైర్ 1 సిటీస్లో. ఇంక టౌన్ 2 నెక్స్ట్ ఉన్న వాటిలో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఓన్ హౌసెస్ అని ఉంటూ ఉంటాయి. సో సిటీలో ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెంటల్ ఇన్కమ్లో ఉండడం బెస్ట్ అంటారా, లేకపోతే డబ్బులు కూడబెట్టుకొని ఇల్లు కొనేసుకోవడం కరెక్ట్ అంటారా? రైట్. ఇక్కడ 2 థింగ్స్ అండి. హౌస్ అనే సర్కిల్ ఎవరికైనా సరే ఒక ఎమోషనల్ అనమాట. అది సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది, మన అన్న ఫీలింగ్ అనమాట. ఎవరైనా అడిగితే మేము చిన్నప్పుడు మా ఇంట్లో అక్కడ మా చెట్టు మీద ఇవి గొడవలు ఇలా దూకాము, ఇవన్నీ చెప్తే ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి. అందుకని అద్దెల్లో ఉండాలనే థాట్ ఎవరికి రాదు. ఏదో టైంలో ఒక హౌస్ ఓన్గా ఉండాలనిపిస్తుంది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఫినాన్స్, యాక్చువల్గా ఇట్స్ బిహేవియరల్ సైన్స్. వాళ్ళు అట్లా ఓన్గా ఉంచుకోవాలనుకుంటారు, ఎమోషనల్ లాగా ఉంటారు. అందుకని గోల్డ్ ఒకటి, ఈ ఫంక్షన్స్ ఒకటి, ఈ ఇల్లు ఒకటి, ఇవన్నీ ఎమోషనల్ డిసిషన్స్. అండ్ దానికి ఫైనాన్స్గా మనం కట్టాల్సిన అవసరం లేదు. రెండోది, ఈఎంఐ బెటరా నీకు, ఇది బెటరా నీకు, హౌస్ కొనుక్కోవటం బెటర్ అంటే నువ్వు వర్క్ చేసే ప్రతి సిటీలో ఇల్లేం కొనలేవు. అద్దెకుండేది చాలా కంఫర్ట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా చూడండి, మెజారిటీ బిజినెస్లు మొత్తం కూడా రెంటల్ దాంట్లోనే రన్ చేస్తారు. వాళ్ళు ఎవరు కొనరు, ఎందుకంటే మనీ అంతా బ్లాక్ అయిపోతాయి అక్కడ. ఊహించండి, నేను ఒక హైదరాబాద్లో ఒక ప్లేస్ రెంట్ కొంటున్నాను అనుకోండి, నేను రెంట్ ఇచ్చేది 15,000 లేదా 20,000 ఇస్తాను. ఇప్పుడు అది నేను కొనాలనుకోండి 50 లక్షలు బ్లాక్ అవుతాయి కదా, నాయి 50 లక్షలు బ్లాక్ అవుతాయి. ఈ 50 లక్షలు తీసుకెళ్ళి ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నాను అనుకోండి, మంత్లీ 1 లాక్ వస్తూ ఉంటాయి కదా. నాకు అటు నుంచి 1 లాక్ వస్తూ ఉంటాయి, ఇటు నుంచి నేను ఖర్చు పెట్టేది 20,000 కదా. పైగా ఏ సిటీ కావాలంటే సిటీ మూవ్ అవ్వచ్చు కదా, ఒకసారి ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే మీరు ఒక ఇల్లు కొనాలనేది ఒక ఎమోషనల్ డిసిషన్. రెండోది, మీరు పర్మనెంట్గా ఒకే చోట ఉంటాను అనుకుంటే కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. మూడోది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇళ్ళ రేట్లు పెరుగుతూనే ఉంటాయి, తగ్గేదేమి ఉండదు. కానీ ఆ పెరుగుదల అనేది ఎప్పుడు యూజువల్గా ఏంటంటే ఒక 4 to 5% ఉంటుంది. జనాలు ఎమోషనల్గా అనుకున్నట్టు డబుల్ ట్రిపుల్ అవటం ఏమి ఉండదు 1 or 2 yearsకో. అదొక వేవ్ లాగా ఒక డెకెడ్కి ఒకసారి వచ్చింది ఆ వేవ్, అంతే. ఆ వచ్చినప్పుడు మేబీ 1 yearకి 2 yearsకి డబల్ అవ్వచ్చు. దాని అర్థం ఎవ్రీ ఇయర్ డబల్ అవుతుంది కదండి, ఎప్పటికీ అవ్వకూడా. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 6 to 7% మీరు అంతకంటే ఎక్కువ పెరగదు. రెండోది, రిటైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ సెటిల్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. సిటీలో ఉందాం అనుకుంటున్నారా, లేదా అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, లేదా మీ విలేజ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, బెటర్ అనమాట. మీరు సిటీలో ఒక 1 కోటి రూపాయలు పెట్టి కొన్ని అపార్ట్మెంట్ కదా, అది రూరల్ ఇండియాకి వెళ్ళిపోతే ఒక మంచి లగ్జరీస్గా 1 ఎకరం ప్లేసే వచ్చిందండి. ఓకే, మీరు ఎలా బతకాలనుకుంటున్నారు ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది అనుకున్నట్టు హౌస్ రేట్లు కొంటే బీభత్సం పెరగడం ఏమి ఉండదండి. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 6 to 7% పెరుగుతుంది అప్రిషియేషన్, అంతే. అది డబల్ ట్రిపుల్ ఒకటే ఉండదు. అందుకని అదే మ్యూచువల్ ఫండ్లో యావరేజ్ మీద 20% గ్రో అవుతుంది అక్కడ, ఆ 15 to 20% గ్రోత్ ఉంటుంది. ఓకే, అందుకని డిసిషన్స్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ని బేస్గా తీసుకొని, కంఫర్ట్ బేస్గా తీసుకొని, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ పర్మనెంట్గా సెటిల్ అవుతారు అన్న దాన్ని బట్టి ఉంటాయి. అందుకని స్ట్రైట్ ఆన్సర్ ఇల్లు కొనచ్చా లేదా అద్దె కొండాలి అనేది అది బ్యాలెన్స్డ్ అప్రోచ్కి వెళ్తే మాత్రం ఎకనామికల్ పాయింట్ ఆఫ్ లో ఇల్లు కొనటం వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ లేవు నీకు, ఎకానమీ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ లో. బట్ నీకు అఫోర్డబిలిటీ ఉందనుకుంటే గో హ్యాండ్ అండి, బై ఇట్. ఇల్లు కొని నేను రెంట్ సేవ్ చేసుకోవటం అనేది మూర్ఖత్వం అండ్ చెల్లిష్ బిహేవియర్. అండ్ చాలా మంది ఇప్పుడు వరకు నిజంగానే నేను కట్టే రెంట్ ఏదో ఈఎంఐ రూపంలో బ్యాంక్ కట్టుకుంటే నాకు ఇల్లు ఉంటుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కొంతవరకు అది ఓకే. ఇండియాలో ఇళ్ళ రేట్లు ఎక్కువ, రెంటల్ ఇల్లు చాలా తక్కువ. ఇది మన అమెరికాలో కాదు. ఇక్కడ ఏంటంటే ఇల్లు రేట్ ఎక్కువ, రెంటల్ ఇల్లు చాలా తక్కువ. ఇల్లు ఇక్కడ రెంటల్ 4% కంటే ఎక్కువ రావండి. 4% కంటే ఎక్కువ రాదు ఇక్కడ, ఎప్పటికీ రాదు. 4% అంతే. అందుకని మీరు ఎందుకు 4% దగ్గర నీ మనీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు అంటే ఇటు ఎమోషనల్గా మీరు పర్మనెంట్ ఇక్కడ సెట్ అవుదాం కొంటున్నారా, లేకపోతే లేదు నాకు ఒక ఓన్ హౌస్ ఉండాలి అనుకుంటున్నారా? ఉండాలి అనుకున్నారు, 3 bedroom ఉండాలి, 4 bedroom ఉండాలి, సింగిల్ బెడ్రూమ్, మళ్ళీ అగైన్ అక్కడ వస్తుంది, లొకేషన్ మీద ప్రయారిటీ వస్తుంది. అట్లా హౌసింగ్లో స్ట్రిక్ట్ ఆన్సర్ నో, ఎస్ అని రెండే ఉండదండి. అఫోర్డబిలిటీ ఉంటే కంఫర్ట్గా ఉండాలి, సెంటిమెంటల్గా ఒకటి ఉండాలి అనుకుంటే ఇల్లు కొంటాలి, తప్పేం లేదు. ఇల్లు అనేది ఒక ఎమోషనల్ వాల్యూ, అది ఒక బాల్కనీ, ఒక చెట్లు, ఒక ఇండివిజువల్ బిల్డింగ్ లాగా ఉంది అనుకోండి, అదొక ఫీలింగ్ అంతే. అది కొంతమంది అపార్ట్మెంట్, హై రైజ్ బిల్డింగ్, 4 bedrooms, అది లగ్జరియస్. బట్ అది అంత మన దగ్గర అంత వర్త్ ఉందా అంటే ఎకనామికల్ వాల్యూలో ఉండదండి. అండ్ కీపింగ్ దట్ ఒక సైడ్ దాన్ని పెడితే సార్,
ఇల్లు వర్సెస్ అపార్ట్మెంట్ దాని పరిస్థితి ఏమంటారు? డెఫినెట్గా ఇళ్ళకి ల్యాండ్ ఉంది కాబట్టి ఓవర్ పీరియడ్ టైంలో రేట్లు పెరుగుతూనే ఉంటుంది ల్యాండ్ రేటు. అపార్ట్మెంట్ రేట్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆగిపోతాయండి, డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతాయి. అందుకని అపార్ట్మెంట్ వర్సెస్ ల్యాండ్తో ఉన్న ఇల్లు కొందామని ప్లాన్ చేసుకున్నప్పుడు ల్యాండ్తో ఇల్లు కొనడం బెస్ట్ చాయిస్ అది అల్టిమేట్ అది. అంటే రెండోది కెరీర్ స్టార్టింగ్లోని ఇల్లు కొనడం లాంటివి పెట్టుకోమాకండి. కెరీర్ స్టార్టింగ్లో కెరీర్ మధ్యస్థంలో ఉన్నప్పుడు అప్పుడు పెట్టుకోండి. అప్పటికి మీకు ప్లానింగ్ ఉంటుంది, ఎక్కడ సెటిల్ అవ్వాలో ఐడియా ఉంటుంది. అంటే కిడ్స్ వాళ్ళకి మెడికల్ సెంటర్స్, స్కూల్స్ దగ్గరలో ఉన్న ఆటల్లో తీసుకోవచ్చు. రెండోది చాయిస్ ఉంటే అవుట్స్కట్స్లో తీసుకోండి. అవుట్స్కట్స్ ఎప్పుడు కూడా తక్కువ రేటుకు ఉంటుంది, డెవలపింగ్ కమ్యూనిటీ కాబట్టి తక్కువ రేటు దొరుకుతాయి. ఫ్యూచర్లో స్పీడ్గా ల్యాండ్ అప్రిషియేషన్ జరుగుతుంది. అక్కడ సిటీలో జరిగినట్టు అది ఎక్కువ జరిగింది అనమాట. అందుకని సాధ్యంత వరకు అవుట్స్కట్స్లో తీసుకోండి ల్యాండ్స్ ఎప్పుడు కూడా. సిటీలో తీసుకోమాకండి, పెద్ద అప్రిషియేషన్ జరగదు అనమాట. రెండోది మీరు బైక్ అయినా సాధ్యంత వరకు రెంట్కుంటేనే బెటర్, సాధ్యంత వరకు తక్కువ డబ్బు ఉన్నప్పుడు. సో ఫైనాన్షియల్గా ఎంత హార్డెస్ట్ డెసిషన్ అయినా కూడా ఇల్లు కొనడం కంటే కూడా రెంట్ కొనడం అనేది ఒక మంచి ఐడియా అని చెప్పారు. రైట్, ఎందుకంటే జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండొచ్చు. ఒకటి కెరీర్ స్టార్టింగ్ లో డబ్బుని తీసుకెళ్ళి అది పెట్టడం ద్వారా 30-40 years మీరు బ్లాక్ అయిపోతారు. 30-40 years ఏం చేయలేము మీరు కట్టాలి. జాబ్ ఉడిందంటే మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు. పర్మనెంట్ హౌస్ ఏం కాదు. నాకేదో అందుబాటులో ఉండదు రేట్లు అనుకోమాకండి. ప్రపంచంలో ఏదో చోట నీకు అందుబాటులో ఉన్న రేట్లతో ల్యాండ్ దొరుకుతూనే ఉంటుంది. ఓకే. అండ్ ఫోర్త్ వన్, స్టేబుల్ ఇన్కమ్ ఉందా లేదా, దానికన్నా ముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హౌస్ తో పోల్చుకున్నా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల నీ ఇన్కమ్ ప్రొడక్షన్ వస్తుంది, హౌస్ వల్ల ఏం రాదు కదా. అందుకని కెరీర్ స్టార్టింగ్ లో మీకు 30-35 వచ్చేంత వరకు బెటర్ టు వెయిట్ ఫర్ బయింగ్ ద బిగ్గెస్ట్ హౌసెస్ అనమాట. అది దాటిన తర్వాత అప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి, లేదా రిటైర్మెంట్ అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఎక్కడ సెటిల్ అవుతారో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మీకు నచ్చినట్టు తగ్గట్టు డిజైన్ చేసుకోవచ్చు. బట్ కెరీర్ స్టార్టింగ్లో మాత్రం స్ట్రిక్ట్లీ నో హౌస్ కొంటాం. ఓకే. 30-35 ఏజ్లో కనుక మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ హౌసింగ్ కొనటం ఎప్పుడు కూడా ఇది ఎమోషనల్ వాల్యూ కంపేర్ టు ఎకనామికల్ వాల్యూ. అండ్ కొనాలి అని థాట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంత లోన్ మ్యాక్సిమం ఇస్తే అంత తీసుకోండి. చాలామంది లోన్కి భయపడి ఓన్ డబ్బుతో కొంటారండి. ఓన్ డబ్బు బెటర్ ఈల్డ్ వచ్చే చోట పెట్టండి. బెటర్ ఈల్డ్ అంటే 15%, 20% ఎక్కడైతే రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ అవుతుందో అక్కడ తీసుకోండి. ఎందుకంటే హౌసింగ్ లోన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ తక్కువ రేటుకి వచ్చే లోన్స్ హౌసింగ్ లోన్స్ అండి. అందుకని ఇల్లు కొనే వాళ్ళు పొరపాటు కూడా ఓన్ మంత్ అసలు కొనకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కాలంగా ఉన్న ఒక యూనివర్సల్ డౌట్ అని చెప్పాలి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో, ఇల్లు కొనాలా లేకపోతే రెంట్ కొండాలా అనేది. దానిపై మీ యొక్క పర్సెప్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మందికి ఎన్నాళ్ళు అనుకునేది ఏంటంటే రెంట్ కట్టుకునే డబ్బులు ఈఎంఐ కింద కట్టుకుందాం అనుకుంటున్నారు. బట్ అందులో ఉన్న లూప్ హోల్స్ కానీ, అందులో ఉన్న నెగిటివ్ ఇబ్బందులు కానీ అవన్నీ కూడా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇలా చాలా విషయాల్లో గైడెన్స్ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్గా చాలా నష్టపోతూ ఉంటారు, ఎంతో నెంబర్ ఆఫ్ ఇన్కమ్ అనేది మిస్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి విషయాలన్నిటిపై మీకు మరింత అవగాహన క్రియేట్ చేయడం కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ అయితే సార్ కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.